యాక్చువల్లీ నాకు ఇప్పుడే శేఖర్ గారు చెప్తూ ఉన్నారనమాట. ఇది ఆల్మోస్ట్ 2 మిలియన్‌కి చేరువగా ఉంది యూఎస్‌లో. అంతలా ఆదరించడం జరిగింది అక్కడ ప్రేక్షకులు. వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అంతేకాకుండా సో, దసరాతో అక్కడ హిట్ కొట్టారు. అక్కడ గురించి మాట్లాడుతున్నాను. దాని తర్వాత హాయ్ నాన్న వెళ్ళింది. సౌత్‌లోనే మహేష్ బాబు గారు 11థ్‌లో ఉంటే మీరు 9థ్ అంట. సో, క్రేజీ అసలు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి నంబర్స్ వింటున్నప్పుడు. అండ్ ఇలానే మీరు మంచి మంచి సినిమాలతో ముందుకు తీసుకెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సక్సెస్‌ఫుల్ సినిమాలు మాకిచ్చి ఆల్వేస్ లైక్ మా సమయానికి ఇంకా విలువని పెంచే చిత్రాల్ని మాకు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమయానికి విలువ అంటే డెఫినెట్‌గా డైరెక్టర్ గారికి ఇచ్చేయాలి ఆ క్రెడిట్ అంతా. బికాజ్ ఈ కథ పుట్టింది అక్కడి నుంచి ఆయన అద్భుతంగా మలిచి అండ్ మనందరికీ ఇచ్చారు. అండ్ సవ్యూ కొంచెం టంగ్ ట్విస్టర్‌లా ఉంది మీ పేరు, కానీ నేను రాత్రంతా ప్రాక్టీస్ చేశాను. బట్ నాకు తెలిసి ఈ చిత్రం ద్వారా అందరికీ తెలిసిపోయిందనమాట ఈ పేరు. అద్భుతంగా ఉందనమాట. చాలా చాలా అత్యద్భుతమైన చిత్రం ఇచ్చారు. ఎన్ని చిత్రాలు చేసినా నాకు తెలిసి ఈ చిత్రం మీరు కూడా మర్చిపోలేరు ఎప్పటికీ జీవితంలో. అలాంటి బ్యూటిఫుల్ మెమరబుల్ ఫిలిం అనమాట ఇది. మరి ఇలాంటి చిత్రాన్ని నమ్మి నాని గారు నేనున్నాను, నేనొస్తాను, నేను మీకు డేట్స్ ఇస్తాను అంటూ ఈ చిత్రాన్ని ముందుకు నడిపి హాయ్ నాన్నని మనందరి ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఈ చిత్రాన్ని నమ్మి, డైరెక్టర్ని నమ్మి అండ్ ఈ చిత్రాన్ని మేము ప్రొడ్యూస్ చేస్తామంటూ వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు ముందుకు రావడం జరిగింది. మరి ఆలస్యం చేయకుండా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్, ఎస్, హాయ్ నానాని సక్సెస్ఫుల్గా మనందరికీ అందించి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్గా మారిన ప్రొడ్యూసర్స్ని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ మోహన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. విజేందర్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. హాయ్ నానా లాంటి హాయ్ అయిన ఫిల్మ్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్స్ అనమాట. అండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ని విట్నెస్ చేసి దాన్ని టేస్ట్ చేసి దాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్. సో వైరా ఎంటర్టైన్మెంట్స్ సక్సెస్ఫుల్గా మొదలైంది అండ్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఫస్ట్ ఎస్ మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. సార్ దిస్ ఇక్కడికి రండి. గుడ్ ఈవినింగ్. హాయ్ నాన్న. స్టేజ్ ఫియర్ ఎప్పుడు మాట్లాడినారే, బట్ ఇవాళ హ్యాపీనెస్లో ఉన్నాను. శౌర్య, ఐల్ జస్ట్ టేక్ 2 minutes. శౌర్య అందరికీ తెలియదు, ఈజ్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్. ఫస్ట్ డే కథ చెప్పినప్పుడు ఏడిపించాడు. కొద్దిగా ఎమోషనల్ ఏమో, బికాజ్ ఐ హ్యావ్ ఎ డాటర్. అండ్ ఇద్దరం కూర్చొని శౌర్యని అడిగాం, శౌర్య ఎవరు అంటే నాన్నగారు ఒకరే సూట్ అవుతారు సార్, ఇంకొవ్వరు కుదరదు దీనికి అన్నారు. మరి వెంకట్కి సిబిఎం గారు ఫోన్ చేశారు, సార్ ఏదో స్లాట్ ఖాళీగా ఉంది వచ్చేస్తారంటే వెళ్ళి కూర్చోబెట్టి చెప్పేస్తే నాన్నగారు ఫస్ట్ సిట్టింగ్లోనే థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ అయింది అండ్ దాట్స్ ద జర్నీ. థ్యాంక్ యూ హిషామ్ గారు, వాట్ ఏ వండర్ఫుల్. ఐ థింక్ దిస్ ఎ మెమరబుల్ హిస్టారికల్ మ్యూజిక్ ఫర్ అస్. షాను వర్గీస్ గారు, సమీర్, భాను, Kiara, Mrunal, I think, I don't know how many names. For the whole crew, thank you very much. Love from my heart. Love you all. Thank you very much. Nani garu, probably this is my banner ki meer iche elevation. Idi eppadiki charitralo undipoye movie. Thank you. And coming to the distributor, I mean, Sirish garu maaku mundu nunchi support chesaru. Thank you Sirish anna. And Karnataka Jack Manju garu. And US అంటే పేర్లు తెలియదు, బట్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. లవ్ యూ. సార్ విజేందర్ గారిని మాట్లాడాల్సిందిగా. ఓకే, సో ఇలా చాలా తక్కువ మాట్లాడతాం కానీ వండర్ఫుల్ సినిమాలు మీకు ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఆల్రెడీ చెప్పేశారు కూడా, అదే హాయ్ నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్.